ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మణికంఠ గారు నమస్కారం అండి. మే నెల విశేషంగా వృశ్చిక రాశి వాళ్ళకి ఎలాంటి అదృష్టం వరించిపోతుంది, వీళ్ళ మాసం ఎలాంటి విభాగాల్లో జాగ్రత్త తీసుకుంటే బాగుంటుంది? సో ముందుగా మనం స్వర్ణలక్ష్మి అమ్మవారికి ప్రార్థన చేసి ఈ రాశి వాళ్ళు చక్కగా ఉండాలని చెప్పేసి కోరుకుందాం. ఓం గం గణపతియే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. స్వర్ణలక్ష్మి అమ్మవారి రాశి వాళ్ళందరికీ చక్కగా బ్రహ్మ జ్ఞానాన్ని ఎప్పుడూ ఆనందంగా నవ్వుతూ ఉండే ప్రతిరోజు ఉండాలని చెప్పేసి మనం కోరుకుందాం. వీళ్ళకి మంచి నాయకత్వ లక్షణాలు కలిగి రాజ్యాధికారం ఉండాలని, అలానే ధనం విపరీతంగా ఉండాలని, అడిగిన కోరిక అడిగినట్లుగా ఇమ్మీడియట్గా నెరవేర్చాలని చెప్పేసి మనం కోరుకుంటూ అమ్మవారిని ప్రార్థిస్తూ వృశ్చిక రాశి వాళ్ళు చక్కగా ఉండాలని చెప్పేసి మనం కోరుకుంటూ ముందుకెళ్దాం. వృశ్చిక రాశి వాళ్ళకి విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలంతా ఇందులో ఉంటారు. పేరు బలం బట్టి మనం చూసుకుంటే తో, నా, నేను, నే, నో, యా, ఈ, యు అన్న లెటర్స్ అంతా కూడా వృశ్చిక రాశిలో ఉంటారు. మనం ఈ రాశిలో ఈ మంత్లో 4 ముఖ్యమైన జ్యోతిష శాస్త్రం ప్రకారం ఇంపార్టెన్స్ ఉన్నాయండి. ఒకటి, ఈ మాసం వైశాఖ మాసం పౌర్ణమితో స్టార్ట్ అవుతుంది. బుద్ధ పూర్ణిమ అంటారు. అంటే జ్ఞానానికి, ఎడ్యుకేషన్కి, యోగాకి, మెడిటేషన్ చేసే వాళ్ళకి చాలా విశిష్టత కూడుకొని ఉంటుంది. ఆధ్యాత్మికంగా ఉండాలనుకున్న వాళ్ళకి అద్భుతమైన మాసం అది. అద్భుతమైన పౌర్ణమి కూడా చాలా పవర్ఫుల్ అనమాట. ఇది చేసుకుంటూ దీంతో పాటు కొంతమంది హనుమాన్ జయంతి చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకు కూడా హనుమాన్ జయంతి చక్కగా చేసుకోవాలని చెప్పేసి మనం కోరుకుంటూ, తర్వాత జ్యోతిష శాస్త్రంలో ఇంకొక ముఖ్యమైనది కర్తరి అంటారు. అంటే ఒక 15 రోజుల పాటు పర్టికులర్గా సెకండ్ వీక్ నుంచి స్టార్ట్ అవుతుంది, 11 నుంచి 25 వరకు, ఆ తర్వాత 28 వరకు కొంతమంది చేస్తూ ఉంటారు. ఈ టైంలో ఈ కర్తర్లో పెళ్లిళ్ళు, తర్వాత గృహ ప్రవేశాలు, గృహ ఆరంభాలు, పెద్ద పెద్ద పనులు చేయకూడదు. ఎందుకంటే ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి సేఫ్ గార్డు గురించి మన పెద్దవాళ్ళు అలా పెట్టారు. అయితే మిగతా ఆధ్యాత్మికానికి సంబంధించిన అన్ని పనులు అయితే చేసుకోవచ్చు. ఏమైనా ఎడ్యుకేషన్ అవన్నీ కూడా చక్కగా చేసుకోవచ్చు. వీటితో పాటుగా 4 గ్రహాలు మారుతున్నాయండి. ఈ 4 గ్రహాల మార్పు ఎలా ఉంటుందో ఈ రాశి వాళ్ళకి ఎలా ఉందో మనం చూద్దాం. ఈ రాశి చూసుకుంటే ఆల్మోస్ట్ వీళ్ళకి ఒక మంచి టైం అని చెప్పుకోవచ్చు. ఈ రాశి వాళ్ళకి యాక్చువల్గా మనకు ఉగాది రాశి ఫలాల్లో కూడా చెప్పుకున్నాము. 6వ జూన్ నెల నుంచి వీళ్ళకి మహాభాగ్య యోగం పట్టుబోతుంది. గురువు 9వ స్థానంలోకి వస్తూ ఉన్నారు ఈ రాశి వాళ్ళకి. ఇది ఇప్పటిదాకా పడిన ఈ ప్రాబ్లమ్స్ నుంచి, అంతకుముందు అర్ధాశ్రమశని, తర్వాత అష్టమ గురువు, ఈ 3 years కొంచెం అటు ఇటుగా ఉండి జాబులతోటి ఇంట్లో ఇబ్బంది పడిన వాళ్ళంతా ఒక స్టెప్ పైకి, ఒక స్టెప్ కాదు, ఒక 1000 స్టెప్పులు పైకి ముందుకు వెళ్తారని చెప్పేసి ఖచ్చితంగా చెప్పవచ్చు. దానికి శుభ సూచికంగా ఈ మంత్ వీళ్ళకి శకునాలు కనిపిస్తూ ఉంటాయి. అంటే ఈ మంత్ వీళ్ళకి బాగుంటుందని చెప్పుకోవచ్చు. కొన్ని ఛాలెంజెస్ కూడా ఉంటాయి, కొన్ని చక్కగా ఉంటుంది. అదేందో చూద్దాం. ఇందులో వీళ్ళకి శుక్రుడు 6వ ప్లేస్లో ఉంటారు. ఫస్ట్ 15 days శత్రు నాశ అంతా అంటారు. అంటే శత్రులు అనేవాళ్ళు వీళ్ళ కళ్ళ ముందు లేకుండా వెళ్ళిపోతారు, ఎటో వెళ్ళిపోతుంటారు. తర్వాత సూర్యుడు వీళ్ళకి 7th హౌస్లో ఉండటంతో తీర్థయాత్రలు ఎక్కువ చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. తర్వాత 6వ స్థానంలో కుజుడు మంగళుడు ఉండటంతో సంపదలు వస్తాయి. తర్వాత శుక్రుడు 8వ స్థానంలో ఉండటంతో మహా దుఃఖాంత అంటారంటే ఇప్పటిదాకా పడిన స్ట్రగుల్స్ నుంచి మొత్తం ఆగిపోయి చక్కగా ముందుకెళ్తారు, సంపదలు వస్తాయని చెప్పుకోవచ్చు. ఒక్క బుధుడు మాత్రం వీళ్ళ చుట్టూ కొంచెం విరోధుల్ని అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు కొంచెం మాట దురుసుగా మాట్లాడటంతో, కమ్యూనికేషన్ రాంగ్గా చేయటంతో కొంచెం తెలిసిన వాళ్ళు, బంధువులు వీళ్ళతో కోప్పడే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇంతవరకు గమనించాలి. ఇప్పుడు మనం ఒక్కొక్క గ్రహం ఎలా ఉందో చూద్దాం. సూర్యుడు ఫస్ట్ 6th హౌస్లో ఉన్నారు కాబట్టి చాలా బాగుంటుంది. 15th తర్వాత మారటంతో వీళ్ళకి సామంత జన విద్వేష ఉత్సాహ భంగకారిణి అంటారు. అంటే వీళ్ళు ఉత్సాహంగా ఏదైనా పని చేస్తూ ఉంటే వీళ్ళ ఉత్సాహాన్ని ఏమంటారు, నీరు గారుస్తూ అందరూ ఉండే అవకాశం ఉంటుంది. తర్వాత భార్యతోటి, పుత్రులతోటి భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళ కింద పని చేసే వాళ్ళు ఎవరు అంటే వీళ్ళకి సపోర్ట్ ఇవ్వరు. నాకు ఉత్సాహం ఉంటుంది, మా కింద ఉన్న వాళ్ళ దగ్గరికి ఆ ఉత్సాహం లేకపోతే ఏమవుతుంది, మనతో చక్కగా మాట్లాడుకుంటాం, కెమెరామెన్ రాకపోతే, ఎడిటర్ రాకపోతే ఇంకేమవుతుంది, ఉత్సాహం కాస్త ఆగిపోతుంది. అలా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫిజికల్గా బాగా టైర్డ్నెస్ కూడా ఉంటారని గమనించాలి. అయితే మనం ఏం చెప్తామంటే సూర్యుడు ఇక్కడెక్కడ ఇబ్బంది పెట్టడు, ఆటంకాలు కలిగిస్తూ ఉంటారు కాబట్టి ఉత్సాహం వెళ్ళిపోతే ముందుగా బాగానే ఉంటుంది. ఇక్కడ మెయిన్ ముఖ్య అంశం ఏంటంటే 6వ స్థానంలో వీళ్ళకి కుజుడు ఉండటంతో చాలా బాగా ఉంటుంది. కొంచెం హెల్త్ విషయంలోనూ అవమానాలు జరిగే సంఘటనలు ఉన్నప్పుడు కానీ 6వ స్థానంలో కుజుడు ఉంటే బాగుంటుంది. ఏ విధంగా బాగుంటుంది? వస్త్రలాభం, ధాన్యలాభం, ధనలాభం, యశ,
అంటే కీర్తి ప్రతిష్టలు ఉంటాయి అని చెప్తారు. అంతేకాకుండా మనోల్లాస, మనస్సు అంతా ఉత్సాహంగా ఉంటుంది. ధర్మ సిద్ధి అంటే ఇలా మనసు చాలా ఇన్స్టిట్యూషన్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఆత్మబలంతో అన్ని పనులు చేసుకుంటారని చెప్తారు. మనకేం చెప్తారు, గురు బలం, ఆత్మబలం, శాస్త్ర బలం, రకరకాల బలాలు ఉంటాయి. ఇవన్నిటిని పెంచుకోవాలి. తెలిసిన వాళ్ళని, మంచి వాళ్ళని దగ్గర పెట్టుకుని సలహాలు తీసుకోవటం, బుక్స్ లో ఏం చెప్పారు, మన స్క్రిప్చర్స్ లో దాన్ని ఏం చదివారు, మన ఆత్మ, మన ఇంట్యూషన్ స్ట్రాంగ్ గా పెట్టుకోవటం, చిత్తశుద్ధి, ఇలా అన్ని బలాలు తీసుకొని ఒక మనిషి ముందుకు వెళ్ళిపోతుంటే అన్ని సాధించవచ్చు అని శాస్త్రాలు చెప్పారు. కాబట్టి ఈ టైంలో వీళ్ళకి ధర్మసిద్ధి అంటే ఇంట్యూషన్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది, ఆత్మబలం చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. వీటితో పాటు వీళ్ళకి అనుకున్న పనులను చేసుకుంటారు, నూతనంగా వస్తువులు కొనుక్కుంటారు, ఆభరణాలు కొనుక్కుంటారు, బంగారం కొనుక్కుంటారు, పుణ్యకార్యాలు చేస్తారు, కీర్తి ప్రదేశాలు కూడా డిక్షనరీలో ఉన్న పాజిటివ్ వర్డ్స్ అని వీళ్ళకి చాలా ఈ టైంలో వచ్చేస్తాయి. ఎందుకంటే ఒక్క గ్రహం బాగుంటే చాలండి, అన్నీ బాగుంటాయి జ్యోతిష శాస్త్రంలో. అది మనకు చెప్పున్నారు అనమాట. ఒక్క గ్రహం ఉచ్చ స్థానంలో ఉండి సరైన ఏజ్ లో కనుక ఆ దశ వచ్చింది అనుకోండి, శుక్రుడి దశ ఉచ్చ స్థానంలో ఉండి 20 ఏళ్ళు ఉంటుందండి. అయిపోయింది, 20 ఏళ్ళు అన్ని కట్టేసుకుంటారు కదండి, అవునా కదా? అలా వీళ్ళకి ఈ ఒక కుజుడు బాగా యోగ్యతనిస్తూ ఉన్నారు. కుజుడితో పాటు శుక్రుడు కూడా యోగ్యతనిస్తూ ఉన్నారండి. యాక్చువల్గా వీళ్ళిద్దరు కాంబినేషన్ మంచిది కాదు. ఒకళ్ళు కొట్టే అన్నట్లు ఉంటారు, ఒకళ్ళు సాఫ్ట్ గా చూపుకుంటారు. ఇద్దరు బాగున్నారు. వీళ్ళకి 8th హౌస్ లో శుక్రుడు ఉండటంతో చాలా బాగుంటుంది. ఎలా బాగుంటుంది, దుఃఖనాశాంత. అప్పటిదాకా దుఃఖపడుతున్న ఏదైనా వ్యవహారం ఉంటే ఆ దుఃఖాలకు అంతటితో ఫుల్ స్టాప్, ఇంకా ఉండదు లైఫ్ లో దుఃఖం. మహాసౌఖ్యం అంట, అంటే గ్రేట్ కంఫర్టబుల్ అంట. అలాగే బంధుమిత్ర సమాగం, బంధువులతోటి మిత్రులతోటి కలుస్తూ ఉంటారు. రాజదర్శనం అంటే హయ్యర్ అఫీషియల్ని కలవటం, గవర్నమెంట్ అఫీషియల్ని కలవటం, వీళ్ళకి కావాల్సిన వాటిని చక్కగా మాట్లాడుకోవటం, అర్ధ ప్రాప్తి, ధనం సంపాదించుకుంటూ ఉంటారు. 2వ ఇంట్లో దృష్టి ఉన్నటువంటి మంచి ఫుడ్ అవన్నీ తింటూ చక్కగా బాగుంటారు. అంతా ఆహ్లాదకరంగా ఉంటుందని తెలుసుకోవచ్చు. బుధుడు మాత్రం 7వ స్థానంలో ఉండటంతో మిస్కమ్యూనికేషన్, రాంగ్ కమ్యూనికేషన్ చేయటం, దీంతో మనస్పర్ధలు వచ్చే అవకాశం ఎక్కువ ఉండే అవకాశం ఉంటుందని గమనించుకోవాలి. ఇది మనం ఓవరాల్ గా ఏ గ్రహాలు ఎలా ఉన్నాయి, వాటి యొక్క ఇంపాక్ట్ ఏంటో తెలుసుకోవచ్చు. ఈ రాశికి సంబంధించిన నక్షత్రాలు వాళ్ళకి ఎలా ఉండబోతుంది? ఇందులో మనకి విశాఖ, అనురాధ, జ్యేష్ఠ 3 నక్షత్రాలు ఉంటాయి. విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. ఇందులో విశాఖ నక్షత్రం వాళ్ళకి రాజ్య లాభము, వస్త్ర లాభము చూపిస్తుంది. అంటే ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత దరిద్రము, ధనహీనత, మెయిన్ గా ఫైనాన్షియల్ గా అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అనురాధ నక్షత్రం వాళ్ళకి ధన ప్రాప్తి ఉంది, జయప్రదంగా ఉంటుంది, రాజ్యలాభం ఉంటుంది. వీళ్ళకి బాగుంది. అంటే అన్ని నక్షత్రాలతో కంపేర్ చేస్తే అనురాధ నక్షత్రం వాళ్ళకి బాగుంది. సో వీళ్ళకి హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండి, బంధనము, ఒక కన్ఫ్యూజ్ అనే పొజిషన్ లో ఈ రాశి వాళ్ళు, ఈ నక్షత్రం వాళ్ళు ఉంటారు, ఈ రాశి వాళ్ళు ఉంటారు. అంటే ఏంటి బంధనం అంటే ఫ్యూచర్లో ఎలా ఉంటుంది. ఎన్ఆర్ఐలు ఉన్నారనుకోండి, అమెరికాలో ఉంటే బాగుంటుందా, ఇండియాలోకి వస్తే బాగుంటుందా, లేదంటే జాబ్ ఫ్రస్ట్రేటెడ్గా ఉంది, జాబ్ వదిలేసి చక్కగా ఏదైనా బిజినెస్ చేసుకోవచ్చా, లేదంటే ఇంకా ఏమైనా కొత్త కొత్త ఆఫర్స్ ఉన్నాయా, ఎలా వెళ్తే బాగుంటుందని ఇలా ఒక కన్ఫ్యూజన్లో ఉంటారండి. ఈ టైంలో వీళ్ళు వాళ్ళ జన్మ జాతకాన్ని చూపించుకొని ఆ పరిహారాలు అవి చేయించుకుంటే చక్కగా ఉంటుంది. తర్వాత జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి ధనప్రాప్తి బాగుంటుంది, జయప్రదంగా ఉంటారు, రాజ్య లాభం ఉంటుంది, ఖచ్చితంగా ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. వీళ్ళకి దరిద్రము ప్లస్ బంధనము, కన్ఫ్యూజన్ పరిస్థితుల్లో ఉంటారు. అంటే వీళ్ళకి కొంచెం ఆపర్చునిటీస్ అవన్నీ ఎక్కువగా వస్తూ ఉంటుంది. అంటే వీళ్ళకి జంక్షన్ పీరియడ్ లో ఉన్నారండి, సంధి కాలంలో ఉన్నారు. అంటే ఈ వచ్చేది మనకి గురువు వీళ్ళకి అదృష్టాన్ని తేవటంతో ఇప్పటిదాకా ఉన్న బ్యాడ్ కంపెనీలు, వేస్ట్ చెత్త గ్యాంగ్ అంతా వెళ్ళిపోతారు వీళ్ళ లైఫ్లో. అయితే కొన్నిసార్లు మన దగ్గర ఉన్న చెత్తను కూడా మనం మంచి అనుకుంటాం, ఇప్పుడు బాధపడుతాం, అయ్యో ఇదేంటి అని, అంతే కదా. అందుకని మైండ్ని ఈ క్లారిటీలో కన్ఫ్యూజన్లో ఉంటారు. ఇలా జరుగుతుంది అనుకుని ఒకసారి జాతక చక్రం చూపించుకుంటే ఈ టైంలో వీళ్ళ నుంచి ఏదైనా పోతుందా, చెత్త వెళ్ళిపోయింది అనుకోవటమేనండి. చక్కగా మంచిదని వస్తుంది అనుకోండి, వెల్కమ్ చెప్పి ఏమంటారు ఆహ్వాదించి ఆనందించి చక్కగా ఎంజాయ్ ఉండగాలని చెప్పి వచ్చేదాని గురించి ప్రయోగాల గురించి పెద్దగా పట్టుకోకుండా ముందుకు వెళ్ళిపోతే లైఫ్ బాగుంటుందండి ఈ రాశి వాళ్ళకి. ఇక పరిహారాల విషయానికి వస్తే మరి ఎలాంటి పరిహారాలు వెళ్ళి బాగుంటాయి? ఇక సూర్యుడి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. సూర్యుడికి సంబంధించి ఆదిత్య హృదయ స్తోత్రం చదవటం, సూర్యుడికి నమస్కారాలు చేయటం, పెద్దవాళ్ళకి, ఫాదర్ లాంటి వాళ్ళకి, ఫాదర్ల ఫిగర్లకి వాళ్ళకి నమస్కారాలు చేస్తూ ఆశీర్వాదం తీసుకోవటం, ఏదైనా ఇంపార్టెంట్ పని చేసేటప్పుడు వాళ్ళకి ఫోన్ చేసి దూరంగా ఉంటే మాట్లాడి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవటం, ఇలా చేస్తూ ఉంటే బాగుంటుంది. దీనితో పాటుగా ఈ రాశి వాళ్ళు కొంచెం ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఉన్నారు, మనం చూస్తూ ఉంటే అతిగా భయపడే పరిస్థితి కూడా ఎక్కువ ఉంది, కన్ఫ్యూజన్గా ఉన్న పరిస్థితుల్లో ఉన్నారు. ఈ టైంలో స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకున్న, కుబేర పాశుపతం చేయించుకున్న ధనము, ఈ ఎక్స్ట్రా ఇన్కమ్ అదంతా వచ్చే అవకాశం ఉంటుంది. దీనితో పాటు లక్ష్మీనారాయణ ఎక్కువగా పూజిస్తూ ఉంటే చక్కగా ఉంటారు.
ఇంకా కార్యజయం రావడానికి మన్యు పాశుపత అభిషేకం, చాలా పాశుపత అభిషేకం, జయ పాశుపత అభిషేకం ఇవి చేస్తే ఉద్యోగంలో మాకు విజయం కలగాలండి, మధ్యలో ఆగిపోతున్నాం అనుకున్నప్పుడు జయ పాశుపత అభిషేకం, ఇలా రకరకాల పాశుపత అభిషేకాలు అవన్నీ ఉంటాయి. ఏది చేయించుకున్నా చక్కగా ఉంటారు. ఇంకా ముఖ్యంగా పెళ్లి కావాల్సిన వాళ్ళకి అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం, తర్వాత ఎవరికైనా హయ్యర్ పొజిషన్స్ రావాలి రాజశ్యామలా చేయించుకోవటం, విపరీతమైన శత్రు బాధలు ఉన్నాయి చండీ హోమం చేయించుకోవటం, ఇంకా దశ మహావిద్యలకు సంబంధించి చాలా మంత్రాలు అవన్నీ ఉన్నాయండి. వాళ్ళ యొక్క ఇండివిజువల్ జాతకం చూస్తే మనకు అర్థమవుతుంది. ఆ పరిహారాలు అవన్నీ చేసుకుంటే లైఫ్ 10 గంటలు ఖచ్చితంగా ముందుకైతే వెళ్తుందని గమనించాలి. ఓవరాల్గా ఈ నెల ప్రత్యేకంగా వీళ్ళకి ఎలా ఉండబోతుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.